హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే స్పెషల్. నేను ఈరోజు చేయబోయే వంట ఏంటంటే కోడిగుడ్ల ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా మాదిరే మీరు చేసుకోండి. నేను నూనె వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు వేస్తున్నా కొన్ని. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరికైనా అరుగుదల కాకుంటే ఎండల కాలం కదా, జీలకర్ర వేసుకొని తాగండి. గ్యాస్ గీస్ ఏం రాదు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. అవి కొంచెం అట్లా కొంచెం వేగితే కాదు ఫ్రెండ్స్, ఇవి తొందరగా వేగాలంటే మనం ఏం చేయాలంటే, నేను 4 గుడ్లు తీసుకుంటా ఫ్రెండ్స్. కొంచెం చూడండి ఉప్పు, అట్లా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. అలాగే కాస్త పసుపు కూడా వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఎక్కువ పడినట్టుంది, ఏం ప్రాబ్లం లేదు. కొంచెము నీచులేకి ఏదైనా కానీ పసుపు, కారం, అట్లా ఉప్పు కొంచెం బాగానే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే చూడు వాడు తగులుతానాయి. ఎర్రగడ్డలు వేసిన వెంటబడి అది కొంచెం ఉప్పు వేస్తే అలా ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఇదండి, 4 గుడ్లు తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా వేయించుకోవాలా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తిరవాత గింజలు, ఉప్పు, పసుపు. ఒక ఎర్రగడ్డ తీసుకుంటే మనకు ఉడికినట్లు తెలిస్తే చాలు. ఉడక్కునే బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే మన పద్ధతి ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంచెం చూడండి. ఇట్లా అంటానే ఇంకా కొంచెం సేపు ఉండాలండి. ఇది తెలుస్తూ ఉంది మనకు అప్పుడే. ఇంకా పగలగొట్టాలి. గుడ్లు చూడండి, మంట తగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 4 గుడ్లు వేసాను. చూడండి, 4 గుడ్లు వేసినా కాసేపు అట్లే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెము నీచు అంటే కోడిగుడ్లు, చేపలు, మటన్, చికెన్లలో కొంచెం అట్లా కారం కూడా ఉండాలండి. అందువల్ల లైట్గా కారం వేస్తున్నాను నేను. ఇట్లా తీసుకోవాలి. ఇది పొట్టు కదా, కోడిగుడ్డు పొరటు కాబట్టి ఇట్లా అనుకోవాలి. షేక్ చేయాలి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, సమ్మర్ కదా, ఇప్పుడు మీరు సబ్జా గింజలు తెచ్చుకోండి ఫ్రెండ్స్. సబ్జా గింజలు తెచ్చుకొని, సబ్జా గింజలు చెప్పాను కదా, సబ్జా గింజలు ప్రతి ఒక్కరూ వాడుకోండి. ఆరోగ్యానికి సమ్మర్లో చాలా మంచిదండి. ఎందుకంటే సబ్జా గింజలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మజ్జిగలో కనుక తీసుకుంటే సన్నబడతారు, నీళ్ళల్లో తీసుకుంటే వేడి కొట్టేస్తుంది. ప్రతిరోజు నైటే నానబెట్టండి. సబ్జా గింజలు మీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాటిల్లో వేసుకొని వెళ్ళండి, తాగండి. మీకు మంచిగా ఆరోగ్యంగా చల్లగా ఉంటారు. ఎక్కడ వడదెబ్బ అనేదే తగలదు. కాబట్టి ఈ ఎండాకాలం మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. వేడి వస్తువులు తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పెరుగన్నం ఎక్కువ తీసుకోండి, మజ్జిగ ఎక్కువ తీసుకోండి, టెంకాయలు బాగా తాగండి. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, కాబట్టి మీరు వినాలనుకుంటే వినండి. మంచి పనులు కాబట్టి చెప్పేది నేను. మీరు మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళొద్దండి. ఎన్ని పనులున్నా కూడా సాయంత్రం 5:30, 6కు బయలుదేరండి. బయట పనులు చూసుకోండి. మీరు మీకోసం నేను
చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది కదా కూర. ఇట్లా కొబ్బరి పొడి మన ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి పొడి అండి. ఎక్కువ వాడొద్దండి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి, ఎందుకంటే ఈ రోజుల్లో కొబ్బరి గ్యాస్ట్రిక్ తక్కువ వాడుకోండి వంటల్లో. ఎక్కువగా అల్లమైనా ఉపయోగపెట్టుకోండి, కానీ కొబ్బరి తగ్గించండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎక్కువ కొబ్బరి తినద్దండి. నేను తిని అనుభవించి చెప్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి తగ్గించండి వీలైనంత వరకు. వేయాలి లాస్ట్ ఈ ఎగ్ బురుగు వేసుకునేటప్పుడు లాస్ట్లో మనము ధనియాల పొడి ఒక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ధనియాల పొడి వేసేసాను లాస్ట్ ఫైనల్. ఇంకా మన దగ్గర కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర కూడా వేయండి. అసలు కొత్తిమీర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తిమీర అనేటువంటిది బాగా ఒలుచుకొని ఒక గ్లాస్ వాటర్లో బాగా తీసుకోండి, నానబెట్టి 1 అవర్ అట్లా నానబెట్టి ఆ కొత్తిమీర బయటకు తీసి పడేసి ఆ గ్లాస్ వాటర్ తాగండి. మీ కిడ్నీలు పరిశుభ్రంగా తయారవుతాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కోడిగుడ్ల ఫ్రై రెడీ. బస్ ఉంటాను.